నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, స్త్రీలు పురుషాధిపత్యాన్ని ఎదుర్కొంటున్నారని ఈ కాలంలో ఎవరైనా మాట్లాడగలరు. కానీ 150 సంవత్సరాల క్రితం మాట్లాడటం, అందులోనూ ఒక స్త్రీ మాట్లాడటం అంటే ఎంతో సాహసంతో కూడిన వ్యవహారమే కదా. అసలు ఏం ఒరుగుతుంది స్త్రీలకి? వివాహ వ్యవస్థ వల్ల, భర్త వల్ల? పెళ్లి మాత్రమే స్త్రీల అంతిమ లక్ష్యంగా మారిపోయాక ఇంటి చాకరీను, పిల్లల పెంపకంతోనూ, భర్తకి అందంగా కనిపించేందుకు దుస్తులు ధరించటంలోనూ స్త్రీల జీవితాలన్నీ గడిచిపోతాయి. స్వతంత్ర జీవితంలోనూ, మేధోపర పనుల్లోనూ దొరికే ఆనందం ఏమిటో అసలు ఈ స్త్రీలకు ఎప్పుడన్నా అర్థమవుతుందా? కుటుంబ బరువు కింద కుంగిపోయేందుకు మగవాడి తోడు స్త్రీలకి ఉంటుందంటే అలాంటి సహచర్యమే నాకు వద్దు అని రాసిన మొదటి స్త్రీవాద రచయిత్రి కృపాబాయి సత్య ఆనందన్. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత కృపాబాయి గురించి మరిన్ని సంగతులు తెలుసుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన యోగామృతం కార్యక్రమంలో మణికొండలో ఉన్న ఓం శ్రీ యోగాధామం ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. మనతో పాటు యోగా ఇన్స్ట్రక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. సో లక్ష్మి గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. లక్ష్మి గారు, ఈరోజు యోగామృతం కార్యక్రమంలో మా సకులకు యోగాకు సంబంధించి మీరు ఏం తెలియజేయబోతున్నారండి? యోగాని 4 రకాలుగా స్వామి వివేకానంద విభజించారండి. మొదటిది భక్తి యోగా, రెండవది కర్మయోగ, మూడవది రాజయోగ, నాలుగవది జ్ఞానయోగ. భక్తి యోగాకి మనకి ఉదాహరణ ఎవరంటే భక్త ప్రహ్లాద, అలాగే మనకు బాగా తెలిసినటువంటి అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, మీరాబాయి, వీళ్ళందరూ భక్తి యోగాలో తారాస్థాయికి చేరుకున్నటువంటి వారు. అలాగే కర్మయోగాకి మనకు అందరికీ బాగా పరిచయమైనటువంటి మన మదర్ థెరిస్సా గొప్ప ఉదాహరణ. రాజయోగాని ఒక మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏ విధంగా బ్రతకాలో, యోగ మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలియచెప్పింది షిరిడి సాయిబాబా. రాజయోగానికి గొప్ప ఉదాహరణ స్వామి వివేకానంద. ఇంకా జ్ఞానయోగ, జ్ఞానయోగాకి గొప్ప ఉదాహరణ రమణ మహర్షి. మరి లక్ష్మి గారు, ఈరోజు యోగాకు సంబంధించి ఎలాంటి ఆసనాలు మా సకులకు నేర్పించబోతున్నారండి మీరు? ఈ రోజు మనం నేర్చుకునేటువంటివి 2 ఆసనాలు. అందులో మొదటిది సిద్ధాసన, రెండవది వృక్షాసన. ఒకటి సిద్ధాసనం, ఇంకోటి వృక్షాసనం. వృక్షాసనం. సో మొదట మనం సిద్ధాసనం నేర్చుకోబోతున్నాం. ఏంటండి ఆ సిద్ధాసనం అనేది? ఈ సిద్ధాసనం వల్ల మనకి ఉన్నటువంటి అతిగా ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఈ అతి ఆకలి, అతి మూత్రం, అతి నిద్ర, అతిగా ఉండే లక్షణాలన్నీ కూడా స్వాధీనంలోకి వచ్చి కంట్రోల్ అవుతాయి అన్నమాట. దానివల్ల మనం ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతాం. ఈ ఆసనాన్ని 1 నిమిషం పాటు చేస్తే 1 నిమిషం పాటు నుంచి 2 నిమిషాల వరకు చేయగలగాలి. పూర్తిగా శ్వాస మీద ధ్యాస ఉంచుతూ పూర్తిగా 2 నిమిషాల సేపు కూర్చుని చేయగలగాలి. అప్పుడు మనకి దాని నుంచి వచ్చేటువంటి ఉపయోగాలన్నీ మనం పొందగలుగుతాం. సిద్ధాసన ఎలా చేస్తారు? పూర్తి ఏకాగ్రతతో చేయాల్సినటువంటి ఆసన ఇది. కుడికాలుని ముందుగా మడిచి మడమ పూర్తిగా శరీర భాగానికి తగిలేటట్టుగా ఆనించి ఉంచండి. ఇప్పుడు ఎడమకాలు తీసి కుడికాలు పైన, మడమ పైన ఎడమకాలి మడమ వచ్చేటట్టుగా ఉంచాలి. వెన్నుపూస నిటారుగా ఉంచి 2 మోచేతులు ఇలా శరీరానికి దగ్గరగా వచ్చేటట్టుగా దగ్గరగా తీసుకురండి. శరీరానికి దగ్గరగా తీసుకొచ్చి వేళ్ళు మొదటి 2 వేళ్ళని దగ్గరగా తీసి ఉంచండి. నిటారుగా కూర్చోండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. దీన్ని సిద్ధాసన అంటారు. ఈ విధంగా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఈ విధంగా కూర్చున్నంతసేపు మీకు వెన్నుపూసలో మీరు శ్వాస తీసుకునేటప్పుడు పూర్తిగా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా శ్వాసని వదిలివేయాలి. మళ్ళీ శ్వాసని పూర్తిగా తీసుకోండి, పూర్తిగా శ్వాసని వదిలివేయండి. ఇప్పుడు కళ్ళు తెరవండి, ముద్ర తీసివేయండి. ఇప్పుడు పైనున్న కాలుని నిటారుగా చాపండి, 2వ కాలుని కూడా పూర్తిగా చాపండి. ఇది సిద్ధాసన. మరి ఇక 2వ ఆసనంలోకి వెళ్దామండి. రెండవది వృక్షాసన. వృక్షాసన అంటే వృక్షం అంటేనే చెట్టు. అవును. సో చెట్టు బలంగా ఉండాలి అంటే దాని వేర్లు,
కాండం బలంగా ఉన్నప్పుడే ఆ చెట్టు నిండా పూలు కాయలు మనం చూస్తాం కదా. చూడగానే మనకి కంటిగింపుగా చెట్టు ఎంత బాగుందో అనుకుంటాం కదా. అలాగే ఒక మనిషిని చూసినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అన్న ఫీల్ మనకి, ఆ భావం మనకి కలుగుతుంది. అలాంటి దానికి ఈ వృక్షాసన బాగా ఉపయోగపడుతుంది. అంటే మనిషి బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషిని జీవితకాలం మోసేవి కాళ్లే కదండి. అవును. సో ఆ కాళ్ళు బలంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అనమాట. సో అలా ఉండడానికి ఈ వృక్షాసన బాగా ఉపయోగపడుతుంది. అంటే కాళ్ళలో ఉండే నొప్పులు కానీ, కాళ్ళల్లో ఉండే నరాలు లాగడం కానీ, కొంతమందికి నిద్రలో నరాలు లాగడం అని అలాంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. కొంతమందికి మడమలు లాగుతున్నాయి, నొప్పులు ఉంటాయి అన్నమాట. ఇలా నొక్కగానే టచ్ చేయగానే, ఏదైనా చిన్నగా టచ్ చేయగానే నొప్పి అంటారు. అది అటువంటి నొప్పులన్నీ కూడా ఈ ఆసనం వల్ల పూర్తిగా పోతాయి. వృక్షాసనం వల్ల అంటే కాళ్ళు బలంగా ఉండడానికి వృక్షాసన బాగా ఉపయోగపడుతుంది. మరి ఆసనం ఎలా ఉంటుందో మాకు చూపిస్తారండి? తప్పకుండా. ఇప్పుడు ఎడమ కాలు తీసి కుడి కాలి తోడ మొదటి భాగంలోకి ఆనించండి. పాదాన్ని పూర్తిగా ఆనించి కుడి చేతిని భుజాంతరంగా అంటే భుజానికి సమాంతరంగా చాపి ఉంచండి. రెండో చేతిని కూడా పూర్తిగా భుజానికి సమాంతరంగా చాపండి. ఇప్పుడు రెండు అరచేతుల్ని పూర్తిగా పై భాగానికి తిప్పండి. ఇప్పుడు శ్వాస పూర్తిగా తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకొచ్చి కలిపి ఉంచండి. నిటారుగా ఉండాలి, చేతులు నిటారుగా ఉంచాలి. ఇప్పుడు ఇన్హేల్ అంటే శ్వాస పూర్తిగా తీసుకోండి. ఎక్స్హేల్ శ్వాసను పూర్తిగా వదిలివేయండి. శ్వాస పూర్తిగా తీసుకోండి. ఇన్హేల్ ఎక్స్హేల్ తీసుకున్న శ్వాసను పూర్తిగా వదిలివేయండి. ఇప్పుడు రెండు చేతులు నిటారుగా కిందికి తీసుకురండి, ఛాతీ వరకు తీసుకురండి. 1 2 నెమ్మదిగా పాదాన్ని పట్టుకోండి రెండు చేతులతో. 3 కాలు కింద ఉంచండి. ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి వృక్షాసనాన్ని 1 నిమిషం నుంచి, మొదటిలో మనం 1 నిమిషం ఉండడం కష్టమే ఇది. ఎందుకంటే 20 సెకండ్లు 10 సెకండ్లే ఉండగలుగుతాం. బ్యాలెన్సింగ్ అనేది దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేతులు పూర్తిగా కంటి యొక్క దృష్టి ఒకే వస్తువు పైన కానీ ఎదురుగా ఏదైనా ఉంటే దాని ఎదురుగా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం చూడగలిగినప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు శరీరం పూర్తిగా మన స్వాధీనంలోకి వస్తుందన్నమాట. అలా మనం 2 నిమిషాలకి రీచ్ అయ్యే వరకు ఉండగలిగితే ఆ ఆసనాల నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్, ఏవైతే ఉపయోగాలు అనుకుంటున్నామో అవన్నీ మనకి లభిస్తాయి. మరి అంటే మనం ఈ ఆసనంలో ఒక కాలుతో చేస్తాం అంటే బేసిక్గా ఈ ఆసనం ఒకే కాలుతో చేస్తారు, రెండు కాళ్ళతోనూ చేస్తారు. ఒక కాలుతో చేసిన తర్వాత వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండో కాలుని మొదటి చేసిన విధంగానే రెండో కాలు కూడా ఉంచి చేయడం అనేది కరెక్ట్ గా సరైనటువంటి పద్ధతి. సరే అండి, ఈ రోజు మీరు నేర్పించిన ఈ 2 ఆసనాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడేవి, బలంగా ఉండడానికి చాలా చక్కగా వివరించారు. ఈ 2 ఆసనాల గురించి ధన్యవాదాలండి. ఇదండి ఇవాల్టి మన యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. సకలు 1862లో అహ్మద్ నగర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది కృపాబాయ్. అయితే ఆమె తల్లిదండ్రులు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు. కృపాబాయ్ చిన్నతనంలోనే హిందూ క్రిస్టియన్ మతాల గురించి, వాటి ఆచార వ్యవహారాల గురించి ఆలోచించటం, మిత్రులతో పంచుకోవటం చేసేది. కృపాబాయ్ అహ్మద్ నగర్లో జన్మించినప్పటికీ వాళ్ల కుటుంబం మద్రాసు రాష్ట్రంలో స్థిరపడింది. ఆమె మరాఠీయే మాట్లాడేది. అయితే తెలుగువారు తమిళలో ఉండే ఆనాటి ఉమ్మటి మద్రాస్ స్టేట్లో నివసిస్తూ ఉండటం వల్ల తెలుగు, తమిళ భాషలు, ఆ సంస్కృతి కూడా ఆవిడకి బాగా తెలుసు. క్రిస్టియన్ మతావలంబికులు కావటం వల్ల తల్లిదండ్రులు ఇతర కుటుంబాల్లోని అమ్మాయిల కన్నా కూడా కృపాబాయిని కాస్త స్వేచ్ఛాయుతంగానే పెంచారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, తొలితరం శ్రీవాద రచయిత్రి అనుభవాలేంటో ఈ కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈరోజు కూడా వెరైటీ వంటకాన్ని మీకు పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది వంటల సందడి. మరి ఈరోజు మనతో ఉన్నారు దివ్య గారు. మరి వారు ఎటువంటి వంటకాన్ని చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం దివ్య గారు. నమస్కారం అండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మన సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఎగ్ స్పోర్ట్స్ రోల్స్. ఓకే, మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్పేస్తానండి. ఆయిల్, గోధుమ పిండి,
ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్టోర్స్, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా సాస్. కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట. ఓకే దివ్య గారు, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ఆయిల్ పోయి ఓకే. జనరల్గా మనం కర్రీకి ఎంతైతే ఆయిల్ తీసుకుంటామో దానికన్నా కొంచెం తక్కువగా క్వాంటిటీ తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వేడవ్వాలి, వేగిపోవాలా? కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చేమో. అంటే మీరు ఎగ్స్ తోటి చపాతీ పిండి ఇవన్నీ కూడా కలిపి చేస్తున్నారు? కలిపి చేస్తుంది. పచ్చిమిర్చిని స్లిట్ చేసేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ ఇందులోనే వేసేస్తారా? అందులోనే, అంటే త్వరగా మగ్గుతాయి కదా. కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ వేసి మళ్ళీ వేయించాలి. మొలకెత్తిన గింజలు, పెసర్లు, శనగలు, ఇవన్నీ ఇవన్నీ ఒక రోజు ముందు నానబెట్టేసి మొలకెత్తిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, పక్కన పెట్టేసుకోవచ్చా? నెక్స్ట్ ఏమైనా చేయడానికి ఇది కొంచెం ఒక ఎగ్స్ వేయాలి ఇందులోనే వేసుకోవాలా? ఇందులో ఎగ్స్ ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఎగ్స్ ని చిన్న చిన్న పీసెస్ గా ఇందులో వేసేసేయాలి. ఎల్లో తీసేసి ఇందులో వేసేసేయాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న పీసెస్ ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి ఇందులో వేసేసి మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపేసి పక్కన పెట్టేసుకోరా? పక్కన పెట్టేసుకొని మళ్ళీ చపాతీస్ చేసుకోవాలి. కాస్త నిమ్మరసం వేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత నిమ్మరసం. ఇప్పుడు ఇది కలిపేసాం కదా, పక్కన పెట్టేసుకోవచ్చా? ఓకే, పక్కన పెట్టేసి చపాతీస్ చపాతీలు చేసుకోవాలా? ఆల్రెడీ చపాతీ పిండి కూడా తీసుకొచ్చారు కదా, తడిపేసి. చపాతీ పిండిని తీసుకొచ్చాము, కొంచెం సాల్ట్ వేసి తడిపి పెట్టేసుకోవాలి. ఆయిల్ ఏమైనా వేసారా? ఏమి ఆయిల్ కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఓకే. ఇప్పుడు చపాతీలాగా మనం చపాతీలు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఓ పక్క మనం చపాతీలు ఒత్తుతూనే పక్కన మనం ప్యాన్ మీద ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మనము చపాతీలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇవి దాంట్లో స్టఫ్ చేసేసి రోల్స్ లాగా చేసి ఓకే. ఇప్పుడు చపాతీ అటు ఇటు కొంచెం వేగిన తర్వాత కాస్త ఆయిల్ వేసేసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అవునా? అంటే ఇది ఇంకా కొంచెం వేగాలా? అంటే మనం మళ్ళీ దాని తర్వాత ఫ్రై చేయడం ఏమి ఉండదు, ఇంకేమీ ఉండదు. తీసేయచ్చా? తీసేసి ఇది కూడా ఇలాగే అటు ఇటు కాల్ చేసి ఓకే. ఈ చపాతీ కూడా కాల్ చేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్ పోసేసి కాల్ చేసుకొని ఇది కూడా అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేనా? టమాటా సాస్ ని చపాతీకి చాలా లైట్ గా తీసుకోవాలా?
పిల్లలకి ఎలా ఇష్టం, వాళ్ళకి ఎలా ఇష్టం. ముందుగా చేసుకున్న స్టఫ్ని చపాతీ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ స్టఫ్ చేసుకున్నంత చపాతీ మధ్యలో వేసేసి రోల్ చేయడం. ఓకే, ఇలాగ రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేయడం. ఇప్పుడు ఇది అదే విధంగా దీనికి సాస్ కలిపేసి సాసెస్ వేసేసుకున్న తర్వాత ఈ స్టఫ్ కూడా స్టఫ్ కూడా ఇందులో వేసేసి రోల్ లాగా చేసేసుకోవాలి. ఎగ్ స్ప్రౌట్స్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. అలాగే అండి, చూసారు కదా ఎగ్ స్ప్రౌట్స్ రోల్ రెడీగా ఉన్నాయండి. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఎలాగో మరోసారి చూసేయండి. ఎగ్ స్ప్రౌట్స్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, గుడ్లు, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నిమ్మరసం, నూనె, మొలకెత్తిన శనగలు, పెసర్లు, బొబ్బెర్లు. ఎగ్ స్ప్రౌట్స్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి ఇప్పుడు ఇందులో మొలకెత్తిన శనగలు, పెసర్లు, బొబ్బెర్లు. ఇప్పుడు ఇందులో బాయిల్డ్ ఎగ్ ని ఎల్లో తీసేసి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇందులో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే తడిపిన చపాతీ పిండిని తీసుకుని చపాతీలు చేసుకుని ప్యాన్ మీద రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ఈ చపాతీల మీద టొమాటో సాస్, స్ప్రౌట్స్ మిశ్రమాన్ని వేసి రోల్స్ లా చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఎగ్ స్ప్రౌట్స్ రోల్స్ మీ ముందు తయారు. ఎగ్ స్ప్రౌట్స్ రోల్స్ తయారీ విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది దివ్య గారు, టేస్టీగా ఉంది. దివ్య గారు, మరి ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసినందుకు మీకు శ్రీ గద్వాల్ వివర్స్ సొసైటీ అమీర్పేట వారి తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చు. సో చూసారు కదా సకులు, ఈరోజు దివ్య గారు ఎగ్ స్ప్రౌట్స్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిసినట్లయితే మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 040-2355-6540 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, కృపాబాయ్ చాలా తెలివైన విద్యార్థిని, ధైర్య సాహసాలు గల యువతి. ఇంగ్లీష్ చదువులు చదివిన ఆమెకి ఆ భాషలో మంచి ప్రావీణ్యం ఉండటమే కాదు, ఇంగ్లీష్ భాషలోనే ఆమె సాహిత్యాన్ని కూడా రాసింది. ఇంగ్లీష్ భాషలో రచనలు చేసిన తొలి తరం మహిళా రచయిత్రి కృపాబాయ్. ఆ కాలంలో ఆడపిల్లలకి ఉన్నత చదువులు చదివేందుకు అనుమతి ఉండేది కాదు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కాలేజీల్లో స్త్రీలకి ప్రవేశం లేదు. సంఘ సంస్కరణోద్యమాల ఫలితంగా మెడికల్ కాలేజీలో ఆడపిల్లలు కూడా సీట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి. అలా మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రవేశం పొందిన మొదటి భారతీయ మహిళగా కూడా కృపాబాయ్ పేరుగాంచారు. అయితే ఆమె ఆరోగ్యం బాగుండేది కాదు. అనారోగ్య కారణంగా ఆమె వైద్య విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం, సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్న మాసప్ ట్యాంక్ లో ఉన్న చిన్ని వాళ్ళ ఇంట్లో. మరి చిన్ని తన స్నేహితురాలతో కలిసి సరదా సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మనకెందుకు ఆలస్యం, వారితో సరదా సరదాగా ముచ్చట్లు చెప్పేసి సరదా సరదాగా ఒక ఆట ఆడిచ్చేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? చిన్ని ఎవరు మీలో? హాయ్ చిన్ని. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తుంటావు? డిగ్రీ అయిపోయింది. నేను వెయిట్ లిఫ్టర్ అనమాట. ఓ అవునా, ఓకే. రైల్వేలో ట్రై చేద్దామని. ఓకే, అంటే స్పోర్ట్స్ కోటాలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో మరి కాంపిటీషన్స్ లో వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటావు బాగా? నేషనల్ లెవెల్లో. నేషనల్ లెవెల్, వావ్. సో బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఇద్దరు సిస్టర్స్. మరి పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్న ఆర్టిస్ట్లో జాబ్ చేస్తాడు, అమ్మ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, ఓకే. సో మరి నువ్వు? నా పేరు జాహ్నవి. జాహ్నవి, పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు జాహ్నవి? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ First year. ఫస్ట్ ఇయర్, ఓకే. మరి నువ్వు చెప్పు, ఇంట్లో ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు? ఖాళీ సమయంలోనంటే గేమ్స్ ఆడుతుంటాను మా తమ్ముడితోని, వాచింగ్ టీవీ, లేకపోతే నోవెల్స్ అలాంటివి చదువుతుంటాను. ఓ, నావెల్స్ చదువుతూ ఉంటావు. మంచి బుక్ నాలెడ్జ్ ఉందన్నమాట అయితే నీకు. సో మరి తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు 7th చదువుతున్నాడు.
అండ్ ఖాళీ టైంలో నాతో ఆడుతుంటాడు, లేకపోతే బయటకు వెళ్ళి క్రికెట్ అలా ఆడుతుంటాడు. బాగా కొట్టుకుంటూ ఉంటారా తమ్ముడు? చాలా. ఓకే ఓకే, మరి నీ పేరు? ప్రీతి. ఏం చేస్తుంటావు ప్రీతి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ. ఎంపీసీ. 10th లో బాగా మార్క్స్ వచ్చాయా? వచ్చాయి. ఓకే, మరి నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ అంతే? ప్లేయింగ్ చెస్. చెస్ ఆడుతూ ఉంటావా? సో మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు? నువ్వు అక్కవా? అక్క చెల్లి. ఓకే, మరి ఈరోజు ఇద్దరు సిస్టర్స్ కలిపి సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు ప్రీతి? డాడీ షాప్. ఇద్దరు షాప్ చూసుకుంటూ ఉంటారు. డాడీ షాప్, మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, మరి నీ పేరు? సురేఖ. సురేఖ. సురేఖ ఏం చేస్తుంటారు? బీఎస్సీ కంప్యూటర్ సెకండ్ ఇయర్. సో ఇంకేంటి నీ హాబీస్ ఏం చెప్పు? లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. ఎలాగో కాలేజ్కి వెళ్తాం కాబట్టి అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం కూడా. అప్పుడప్పుడు. సో మరి చక్కగా సరదాగా కబుర్లు చెప్పేసుకున్నాం కాబట్టి మరి ఆట ఆడేద్దాం. రెడీగా ఉన్నారా? రెడీ. ఇప్పుడు గేమ్ ఏంటంటే మనకి ఎదురుండి ఒక బౌల్లో కలర్ఫుల్గా కొన్ని లెటర్స్ ఇంకా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆల్ఫబెట్స్ ఇంకా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి. పక్కన ఒక స్కార్ఫ్ కనిపిస్తుంది. ఏంటంటే నేను ఆ స్కార్ఫ్తో మీ కళ్ళకు గంతలు కడతాను. కట్టిన తర్వాత మీరు ఒక చైనా యూజ్ చేసుకోవచ్చు, రెండు చేతులైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అందులో ఆల్ఫాబెట్స్ అయినా ఒక రో పెట్టుకోవచ్చు, నెంబర్స్ అయినా ఒక రో పెట్టుకోవచ్చు. కాకపోతే ఏది పెట్టినా కూడా ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. సో మీ కళ్ళ గంతులు కట్టుంటాయి కాబట్టి మీరు చేత్తోనే స్పర్శతో తెలుసుకోవాలి అది 1ఆ 2ఆ లేకపోతే ABC అలా అనమాట. కాకపోతే ఆర్డర్లో పెట్టాలి. ఒకవేళ ఆర్డర్లో ఏదన్నా మిస్ అయింది, ఒక ఆల్ఫాబెట్ లేదంటే ఒక నెంబర్ మిస్ అయింది అంటే ఆ మిస్ అయిన దానికి 1 మైనస్ అవుతుంది. ఇప్పుడు మీరు 4 స్కోర్ ఉందనుకోండి, అందులో ఒక లెటర్ కానీ ఒక నెంబర్ కానీ మిస్ అయితే మీ స్కోర్ -1 అయ్యి 3 అవుతుంది. అర్థమైందా? సో లెటర్స్ కానీ నెంబర్స్ కానీ మిస్ అయితే -1 ఉంటుంది. మరి గేమ్ అర్థమైందా బాగా? మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? సెకండ్ నేను. థర్డ్ ఫోర్త్ మీరు. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. రెడీనా? కళ్ళ గంటలు కట్టేనా? ఓకే ప్రీతి, రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే ప్రీతి, చాలా కష్టపడ్డావు, చాలా టిప్స్ ఇస్తుంది వెనక నుంచి మీ అక్క. అయినా కూడా మొత్తానికి 1 2 3 ఇంకా ఆల్ఫాబెట్లో ఏ పెట్టావు కాబట్టి 4 మార్క్స్ నీకు. ఓకేనా? సో మరి సెకండ్ నువ్వే కదా, వచ్చే నీ పొజిషన్కి. ఓకే, రెడీనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, చాలా కష్టపడ్డావు, ఫాస్ట్గా తీసావు ఫస్ట్ అంతా. మళ్ళీ తర్వాత ఏమైపోయింది ఏంటి? కన్ఫ్యూజ్ అయిపోయావా? ఓకే, సో మొత్తానికి 5 తీసావు, నీ స్కోర్ 5, నీ స్కోర్ 4. సో మరి థర్డ్ నువ్వే కదా, వచ్చేసాయి. సో మరి నువ్వు అట్లీస్ట్ 5 కన్నా ఎక్కువ తీస్తేనే విన్ అవ్వగలవు. ఓకేనా? ట్రై చేయాలి ఖచ్చితంగా కదా. రెడీనా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్. అప్పుడే కదా, అబ్బా ఎంత తొందర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, మరి చాలా కష్టపడి మొత్తానికి 1 2 అయితే పెట్టావు, కానీ మిగతావి అన్నీ అసలు ఆర్డర్లో లేవు కాబట్టి ఆ -2 కాదు, యాక్చువల్ 4 వస్తాయి. సో మొత్తానికి 0 పాయింట్స్. ఓకేనా? సో బాధపడుతున్నావా? కానీ బాగా ట్రై చేసావు, అందరూ టిప్స్ ఇస్తూ ఉన్నారు వెనక నుంచి, అయినా కూడా ట్రై చేసావు. సో ఎనీవేస్ బాగా ఆడావు. సో నెక్స్ట్ లాస్ట్ చిన్ని వచ్చేసాయి. ఓకే, రెడీనా చిన్ని? ఓకే, టేబుల్ కొంచెం ముందుకు లాక్కో, నీ కంఫర్టా? రెడీ చిన్ని? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఓకే చిన్ని, మొత్తానికి చాలా కష్టపడి ట్రై చేసావు. ఏ ఇంకా 2, 3 పెట్టావు. ఏకి 1 పాయింట్ వస్తుంది, కాకపోతే 1 పెట్టలేదు కాబట్టి అది మళ్ళీ -1 అయిపోతుంది. సో 2, 3 ఆర్డర్లో లేవు, సో కాబట్టి మళ్ళీ 0 పాయింట్స్. ఓకేనా? బాధపడుతున్నావా ఏంటి? ఓకే, అస్సలు లేదంట. అంటే అంటే ఈ లెక్క ట్రై చేయవా? ఓకే, సో దట్స్ స్పిరిట్. సో మొత్తానికి స్కోర్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. నువ్వు వచ్చేసి 0 పాయింట్స్తో ఉన్నావు, ఇంకా చిన్ని నువ్వు కూడా 0 పాయింట్స్తో ఉన్నావు, అండ్ ప్రీతి నువ్వు 4 పాయింట్స్తో ఉన్నావు. 1 పాయింట్ ఎక్స్ట్రాతో మీ అక్క సురేఖ గెలిచేసింది. టుడేస్ ఎపిసోడ్ విన్నర్ సురేఖ. కంగ్రాచులేషన్స్. మన ఎపిసోడ్ విన్నర్ సురేఖకి అమీర్పేట్ గద్వాల్ వీవర్స్ సొసైటీ వారు అందజేస్తున్న మంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అందరూ హ్యాపీయే కదా? ఓకే సక్లు, చూసారు కదండి ఈరోజు సరదాగా ఎపిసోడ్ ఎంత సరదాగా సాగిపోయిందో. మరి మీరు కూడా ఇలానే చూసి ఎంజాయ్ చేయటం కాకుండా సరదాగాలో పార్టిసిపేట్ చేయాలంటే కనుక మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04023536540. సో ఇదండి నాటి సరదాగా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఏమండి, కృపాబాయి చిన్నతనం నుండే కవిత్వం, కథలు, ప్రయాణ అనుభవాల్ని రాసేవారు. ఆ కాలంలో స్త్రీలు ఎవరి తోడు లేకుండా ప్రయాణించడం చాలా వింతైన విషయం. అయితే కృపాబాయి ఒంటరిగా ప్రయాణించేది. ఆ కాలం నాటి కట్టుబాట్లను ధిక్కరించిన ధీర వనిత ఆమె. బాల్య వివాహాలు జరిగే కాలం అది. తల్లిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి తల వంచుకుని పెళ్లి చేసుకునేవారు ఆనాటి ఆడపిల్లలు. ఆ కట్టుబాట్లను కృపాబాయి ధిక్కరించింది. శ్యామాల్ సత్యానంద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కృపాబాయి. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ ఆమె ముస్లిం బాలికల కోసం పాఠశాలని పెట్టింది. అనేక ప్రాంతాలు తిరిగి స్త్రీ విద్య ఆవశ్యకత గురించి ప్రసంగించేది. ఆమె తొలి రచన ఏ విజిట్ తోడాస్. ఆ తర్వాత తన 24వ ఏటనే సుగుణ అనే నవలని 1886లో రాసింది. అప్పటికే ఆమె ఆరోగ్యం బాగుండేది కాదు. మరి ఆ తర్వాతి సంగతులు కార్యక్రమం చూశాక. నమస్కారం, షాపింగ్ సరిగమలకి స్వాగతం. సకులు, ఇవాల్టి షాపింగ్ సరిగమల్లో మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్ నీల్కంఠ్ జ్యువెలర్స్కి వచ్చేసామండి. మరి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ గారు. ఆ డిఫరెంట్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? నమస్తే అనిల్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ దగ్గర బ్యాంగిల్స్లో ఉన్న కొత్త వెరైటీస్ ఏమున్నాయండి? అవునండి, ఇప్పుడు రీసెంట్లీ కొన్ని కొత్త డిజైన్స్ లాంచ్ చేస్తున్నాను, అది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే. యాక్చువల్లీ నేను మీకు ఫస్ట్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మేడం. ఓకే. అంటే మామూలుగా హ్యాండ్మేడ్ అంటే ఇలాంటి వర్క్ అని కాకుండా హ్యాండ్మేడ్లో మనకి 2 రకాల వర్క్స్ వస్తాయి అనమాట. ఒకటి డిజైన్ వస్తుంది, సెకండ్ వచ్చేసి ఇలాంటి డిజైన్ వస్తుంటుంది అనమాట. సో దీంట్లో అయితేనేమో మామూలుగా జాలీ వర్క్ మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న మోడల్ కూడా? ఇది చాలా పాత మోడల్. ఇప్పుడు హ్యాండ్మేడ్లో మామూలుగా ఇది ఏంటంటే డైలీ వేర్లో వేసుకుంటే ఇలాంటి హ్యాండ్మేడ్లో మనకి డస్ట్ క్యాచింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇలాంటి డిజైన్ లాంచ్ చేయడం వల్ల ఏంటంటే మామూలుగా డైలీ వేర్ వేసినా సరే మనకి డస్ట్ క్యాచింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రాదనమాట. ఒకవేళ డస్ట్ దీని లోపల మనకి ఫామ్ అయినా సరే దాన్ని మనం ఈజీగా మనం దాన్ని క్లీన్ కూడా చేసుకోవడానికి దీంట్లో ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇదొక డిజైన్ ఉంది, తర్వాత దాంతో పాటు ఇదొక ఎక్స్ట్రాడినరీ డిజైన్ అనమాట. ఇది కూడా ఓకే. ఇది కూడా హ్యాండ్మేడ్ అండి? ఇది కూడా హ్యాండ్మేడ్ బ్యాంగిల్ అండి. మామూలుగా సైజు ప్రకారంగానైతే ఇది 2.6 ఉంది, అండ్ వెయిట్ పరంగా చూసినట్టయితే ఈ బ్రాడ్నెస్కి మామూలుగా 60 గ్రామ్స్ అలా వెయిట్ వస్తుంది అనమాట. ఓకే. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి, చాలా సింపుల్గా డైలీ వేర్. ఓకే. సో అన్నీ మనకి హ్యాండ్ మేడ్స్లోనే ఉంటాయా లేకపోతే మెషిన్ మేడ్స్లో? మెషిన్లో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా మామూలుగా 53 గ్రామ్స్లో పేరు ఉందన్నమాట. సైజ్ పరంగా ఇది 2.6 ఉంది. సైజుని బట్టి కూడా కొంచెం మనకి బ్రాడ్నెస్ని బట్టి కూడా మామూలుగా మనకి వెయిట్ అనేది కొంచెం డిపెండ్ ఉంటుంది. ఓకే. సో మెషిన్ లోపలనే ఇంకోటి ఎక్స్ట్రాడినరీ డిజైన్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ పీస్ ఉందండి. ఓకే. మొత్తం అంతా లీవ్స్లో వచ్చాయి కదా? చాలా బాగుందండి బ్రాడ్లో. ఇది కూడా మామూలుగా ఇప్పుడు ఇందాక చూసిన పీస్ అయితే మనకి అరౌండ్ 55-56 గ్రామ్స్ అలా ఉందన్నమాట. సో ఇదని కాకుండా ఇదైతేనేమో అరౌండ్ 60 గ్రామ్స్ వస్తుంది అనమాట. అరౌండ్ 60, ఎందుకంటే ఇది కొంచెం బ్రాడ్గా కూడా ఉంది కదా, బ్రాడ్నెస్ దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. సో ఇదని కాకుండా ఇంకా మిషన్లోనే ఇంకా వేరే డిజైన్ ఇది కూడా ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఓకే.
వావ్, మొత్తం అంతా బయట ఇది ఎనామిల్ పెయింట్ అండి, రోడియం పాలిష్ ఉందన్నమాట. ఓకే. అంటే మామూలుగా చూడడంతోనే మనకు అపియరెన్స్ ఎలా ఉంటుందంటే దాని లోపల మనం సీజెడ్ స్టోన్స్ కానీ లేకుంటే డైమండ్స్ కానీ సెట్ చేసినట్టు అపియరెన్స్ ఉంటుంది, కానీ కాదనమాట, జస్ట్ రోడియం పాలిష్. ఈ రోడియం పాలిష్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనం డైలీ వేర్ చేసినా సరే రోడియం మామూలుగా పోదనమాట. అలాగే సో దీని లోపలనే ఇంకోటి జిగ్జాగ్ మోడల్ కూడా ఉందన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి. వావ్, ఇది పార్టీ వేర్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఓకే. అండ్ ఇంకోటి ఈ డిజైన్ చూడండి, ఇది దాని మీద ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. దీని లోపల ఏంటంటే మామూలుగా గోల్డ్ ప్లస్ రోడియం రెండు కూడా డామినేట్ అవుతున్నాయి దీని లోపల. ఓకే, చాలా బాగుందండి. ఇంకోటి నేను మీకు హ్యాండ్మేడ్ లోపల ఇందాక చెప్పాను కదా, హ్యాండ్మేడ్ లో మనకి ఎన్నో డిజైన్స్ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు యాంటిక్ సెట్స్ ఉంటాయి. యాంటిక్ లో మన దగ్గర మామూలుగా టోటలీ వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది, లైక్ టెంపుల్ వర్క్ అనుకోండి, లేకుంటే డీప్ యాంటిక్ వర్క్ లో అయినా సరే ఇలాంటి బ్యాంగిల్స్ మనకి వాటితో పాటు ఈజీగా మ్యాచ్ అవుతాయి అనమాట. ఇది జస్ట్ 4 బ్యాంగిల్స్ సెట్ అనే కాకుండా 6 బ్యాంగిల్స్ సెట్ కూడా వస్తుంది. ఈ 2 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఇన్నర్ బ్యాంగిల్స్ అనుకోండి, 2 వచ్చేసి మనకి అవుటర్ బ్యాంగిల్స్ లో వస్తాయి, 2 బ్రాడ్ బ్యాంగిల్స్ సెంటర్ లో వస్తాయి. ఓకే ఓకే, చాలా బాగుందండి. ఇది ఎంత గ్రామ్స్ ఉంటుందండి? ఇది అంటే ఈ 4 బ్యాంగిల్స్ అయితేనేమో 65 గ్రామ్స్ ఉందన్నమాట. 65. టోటల్ మనం సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్ కనుక తీసుకున్నట్టయితే 120 గ్రామ్స్ వస్తుంది. ఆ బ్రాడ్ బ్యాంగిల్ కొంచెం వెయిట్ వస్తుంది. ఇప్పుడు దీనికన్నా కూడా కొంచెం మనం బ్రాడ్ బ్యాంగిల్ చూసినట్టయితే ఇది వస్తుంది చూడండి, ఇది వచ్చేసి అరౌండ్ 72 గ్రామ్స్ ఉంది. ఇది కూడా హ్యాండ్ మేడ్ కదా? హ్యాండ్ అండి. ఓకే, హ్యాండ్ మేడ్ మధ్యలో కుందన్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, హ్యాండ్ మేడ్ మధ్యలో కుందన్స్. ఇదంతా మొత్తం నక్షి వర్క్ అండి. ఓ, నక్షి వర్క్. దీన్ని నక్షి వర్క్ అంటారు. రెడ్ అండ్ గ్రీన్ వచ్చేసి మామూలుగా మనం రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ అక్కడ సెట్టింగ్ చేసినట్టు అపియరెన్స్ వస్తుంది, బట్ అది రూబీ ఎమరాల్డ్ కాదనమాట, జస్ట్ కుందన్స్ అక్కడ సెట్టింగ్ చేస్తున్నాం. ఓకే, చాలా బాగుంది. అంటే మనం మామూలుగా అలాంటి సెట్స్ మీదకి అలాంటి వాటి మీద చాలా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి హాఫ్ సెట్ కూడా వేసుకోవచ్చు. అంటే ఈ 2 సన్న బ్యాంగిల్స్, ఒక సెంటర్ బ్యాంగిల్ కూడా 3 బ్యాంగిల్స్ కూడా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుందండి. ఇంకేం వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? రోడియంలో ఉన్న ఈ లేటెస్ట్ బ్యాంగిల్స్ మేడం. ఇవి మామూలుగా 6 బ్యాంగిల్స్ సెట్ అనమాట. ఇది ఇన్ కేస్ మనకు కావాలంటే దీని లోపల నుండి ఆ బార్డర్ బ్యాంగిల్స్, ఈ 4 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ సన్న బ్యాంగిల్స్ 4 కూడా తీసుకోవచ్చు. అదర్వైజ్ ఈ 2 బ్రాడ్ బ్యాంగిల్స్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం అంతా డిఫరెంట్ బ్యాంగిల్స్ అనమాట. నేను ఒకటే అనుకున్నాను. సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్ అనమాట. మామూలుగా మనం ఈ 3 బ్యాంగిల్స్ ఒక్కొక్క చేతికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మన బ్యాంగిల్స్ ఇది వచ్చేసి ఫుల్ బిందీ బ్యాంగిల్ మేడం. దీని లోపల కూడా సేమ్ అనమాట, ఫుల్ బిందీస్ అనమాట. ఓకే, ఫుల్ బిందీస్ బ్యాంగిల్. అంటే ఇది కర్వ్ కటింగ్ వస్తుంది దీనిపైన కూడా. ఈ సన్న బ్యాంగిల్ పైన కూడా మనకి మామూలుగా కర్వ్ కటింగ్ వచ్చింది. అండ్ ఈ మిడిల్ లో ఉన్న ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాంగిల్ కి కూడా మామూలుగా కర్వ్ కటింగ్ వస్తుంది. దాని పైన అంటే ఫ్రేమ్ పైన నుండి మామూలుగా బిందీస్ వర్క్ ఇచ్చున్నాం అనమాట. ఆ బిందీస్ కి రోడియం పాలిష్ చేస్తుంటాం అనమాట. ఓకే, మొత్తం అంతా కొంచెం పైకి ఎలివేట్ చేసి వర్క్, దానికి రోడియం పాలిష్ ఇచ్చారు. అవునండి, డిజైన్ కొంచెం మనకి ఎంబోజ్ అయ్యి వస్తుంది. సో సేమ్ ఇలాంటి వర్క్మెన్షిప్ ఇలా ఈ బ్యాంగిల్లో కూడా మనం సేమ్ గా చూడవచ్చు అనమాట. కానీ బ్రాడ్నెస్ లో మనకి కొంచెం తేడా ఉంది. ఈ బ్రాడ్నెస్ కొంచెం తక్కువగా వచ్చింది, ఈ బ్రాడ్నెస్ కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. ఓకే, ఇదన్నీ హ్యాండ్ మేడ్స్ అండి? కాదండి, ఈ 4 పీసెస్ వచ్చేసి మామూలుగా మిషన్ ఐటమ్స్ అనమాట. హ్యాండ్ మేడ్ అయితేనేమో ఈ బ్యాంగిల్ ఉందన్నమాట. ఓకే, హ్యాండ్ మేడ్ మళ్ళీ ఇలా వస్తుంది. అవునండి. తర్వాత ఈ బ్యాంగిల్స్ వచ్చేది పైప్ టైప్ బ్యాంగిల్స్ అనమాట. మొత్తం పైప్ టైప్ అంటే పార్టీ వేర్ వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు డైలీ వేర్ గురించి మిషన్ బ్యాంగిల్స్, ఇది సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్ అనమాట. వెయిట్ పరంగా కూడా జస్ట్ 72 గ్రామ్స్ లో 6 బ్యాంగిల్స్. ఓకే, అసలు డైలీ వేర్ కూడా చాలా క్లాసీ లుక్ వచ్చింది. అవునండి, డస్ట్ క్యాచింగ్ అలా ఏం ప్రాబ్లం ఉండదు దీని లోపల. ఒకవేళ అలాంటిది ఏమైనా అనిపిస్తే మనం ఇంట్లోనే మనం ఈజీగా దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కుందన్ బ్యాంగిల్స్ 2 పీసెస్ చూపిస్తున్నాను మేడం. మామూలుగా ఇది ఎలాగంటే బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్ అనమాట. ఇది బ్యాంగిల్ కాదు, బ్రేస్లెట్ అనమాట. అంటే మనకి కడాస్ టైప్ అండి, కడా స్టైల్ అనమాట. కానీ దీని లోపల ఏంటంటే నక్షి వర్క్ అనేది కొంచెం డీప్ గా ఉంటుంది అనమాట. వైట్ కుందన్స్ ప్లస్ నక్షి వర్క్ వచ్చింది. నక్షి వర్క్ వచ్చింది. సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ రూబీ స్టోన్ ఇక్కడ సెట్ చేస్తున్నాము. సరౌండింగ్ వైట్ స్టోన్స్ మొత్తం వచ్చేసి వైట్ వచ్చేసి మొత్తం కుందన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా కుందన్స్ మనకి అన్కట్స్ లా ఉన్నాయి కదా. ఓకే, చాలా ఈ బ్యాంగిల్ విషయానికి వచ్చినట్టయితే దీని లోపల కూడా మామూలుగా మనకి నక్షి వర్క్ ఎక్కువగా వచ్చింది. అవుటర్ ఇన్నర్ లైన్ లో మనకి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ తో పాటు వర్క్మెన్షిప్ చాలా బ్యూటిఫుల్ గా టోటల్ ఎంటైర్ బ్రేస్లెట్ మనం అదే వర్క్మెన్షిప్ ని కంటిన్యూ చేస్తున్నాము. సెంటర్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సెంటర్ లో మనకు ఒక కుందన్ లాకెట్ వచ్చింది. ఆ కుందన్ లాకెట్ లో మనకి మీన్స్ అటుపక్కన ఇటుపక్కన 2 వైపులా మామూలుగా ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ లోపల కూడా వైట్ అండ్ రెడ్ కుందన్స్ ఉన్నాయి అనమాట. సెంటర్ లో ఉన్న ఫ్లవర్ లోపలనైతేనేమో వైట్ కుందన్స్ అండ్ గ్రీన్ కుందన్ ని దాంట్లో సెట్ చేసాము. ఓకే, ఇవన్నీ కుందన్స్ అన్నమాట. అవునండి. చాలా బాగున్నాయండి. అసలు మనకి ఈ నక్షి వర్క్ లోని స్పెషాలిటీ కనబడుతుంది బేసిక్ గా ఇందులో. చాలా బాగున్నాయండి. అసలు మా సకులందరికీ బ్యాంగిల్స్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్, దాంట్లో ఉన్న రోడియం పెయింట్స్, ఎనామిల్ పెయింట్స్, వీటన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ఏమండి, కృపాబాయ్ వివిధ అంశాలపై వ్యాసాలు కూడా రాసేదండి. కమల అనే మరో నవలను కూడా రాసింది. అయితే అప్పటికే ఆమెకి టీబీ వ్యాధి సోకి ఆసుపత్రి పాలైంది. 1894లో తన 32వ ఏట ఆమె వ్యాధి కారణంగా మరణించింది.
అతి చిన్న వయసులోనే మరణించిన ప్రతిభాశాలి అయిన రచయిత్రి, స్త్రీవాది కృపాబాయిని తొలితరం స్త్రీవాద రచయితిగా పేర్కొంటారు. తన రచనల్లో స్త్రీల సమస్యల గురించి రాస్తూ సాంప్రదాయాలను, ఆచారాలను, స్త్రీల పట్ల సమాజం చూపే వివక్షతను, అణిచివేతను ఆమె తీవ్రంగా విమర్శించారు. కృపాబాయి గౌరవార్థం మద్రాస్ యూనివర్సిటీ ఆంగ్ల భాషా విద్యార్థులలో ప్రతిభావంతులకు మెడల్ని అందజేస్తున్నారు. అలాగే మద్రాస్ మెడికల్ కాలేజీ కూడా ఆమె పేరిట మెడల్ని ఏటా విద్యార్థులకు ఇస్తుంది. కృపాబాయి దృఢ సంకల్పం, ఆదర్శాలు ఇప్పటికీ యువతులకు కూడా ఆదర్శమే. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.